రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము రూతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనము. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చెదను, నీవు నివసించు చోటనే నేను నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని చెప్పి అక్కడ తన యొక్క అత్త అయినటువంటి నయోమి గురించి ఆవిడ బాధపడటం అనేది ఇక్కడ చూడవచ్చు. రూతు గ్రంథము మనం చూసినట్లయితే రూతు అనేటువంటి స్త్రీ మోయాబీయురాలు. మోయాబీయులు దేవుని యొక్క జనులలో చేర్చబడినటువంటి వారు కారు. అయితే ఇక్కడ ఈ స్త్రీ తన యొక్క న్యాయ ప్రవర్తన కనబరుస్తూ ఉంది. కాబట్టి ఏ జనములలో తనకు భయపడి తన యొక్క మార్గములను నీతి న్యాయములను అనుసరించి నడుచుకునేటువంటి మనస్సాక్షి కలిగి ఉంటారో అలాంటి వారందరినీ దేవుడు ఆదరిస్తాడు అనే దానికి ఈ రూతు యొక్క జీవితమే ఉదాహరణ. ఈమె ఎవరికి కోడలు? నయోమి యొక్క కోడలు. నయోమి యొక్క చిన్న కుమారునికి కోడలుగా ఈ రూతు ఉందన్నమాట. అయితే నయోమి ఆమె భర్త కూడా ఇశ్రాయేలు దేశంలో కరువు వచ్చినప్పుడు ఆ మోయాబీల దేశానికి వెళ్ళిపోతారు ప్రాణములు దక్కించుకోవాలని. అయితే అక్కడ నయోమి తన భర్తను కోల్పోతుంది, తన 2 కుమారులను కూడా కోల్పోతుంది. కోల్పోయినప్పుడు తన 2 కోడళ్లతో, మీరు ఇంకా వయసులో ఉన్నవారే కాబట్టి మీరు మీ తండ్రుల ఇంట్లోకి వెళ్ళిపోయి మరలా వివాహం చేసుకొని క్రొత్త జీవితాన్ని ప్రారంభించండి అన్నప్పుడు మరి ఒక కోడలు సరే అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకొక కోడలైనటువంటి రూతు అనేటువంటి ఆమె మాత్రము, నేను తిరిగి వెళ్ళను, నీతోనే ఉంటాను. ఇక నీవెక్కడ చనిపోతావో నేను అక్కడే చనిపోతాను. నీ జనమే నా జనం అవుతారు, అట్లాగే నీ దేవుడే నా దేవుడు అవుతాడు. నన్ను మాత్రం వెనక్కి వెళ్ళిపోమని చెప్పవద్దు అని చెప్పి ఇక్కడ విశ్వాసాన్ని కనపరిచింది. అంటే విశ్వాసం ఎప్పుడూ కూడా ముందుకే కొనసాగాలి అని చెప్తుంది తప్ప నీవు తిరిగి వచ్చిన చోటికి వెళ్ళకూడదు అని చెప్పేదే విశ్వాసం అన్నమాట. ఇక్కడ ఏమంటుంది? నీవు నన్ను వెనక్కు వెళ్ళమని బ్రతిమాలవద్దు, నీవు వెళ్ళి చోటుకు నేను వస్తాను, ఎక్కడ నివసిస్తావో అక్కడ నేను నివసిస్తాను. ఇక నీ జనమే నా జనము, నీ యొక్క దేవుడే నా దేవుడు అని కూడా విశ్వాసమును రూతు కనపరిచినట్లుగా మనం చూడవచ్చు. మరి విశ్వాసం ఎల్లప్పుడూ కూడా ముందుకే కొనసాగింపజేస్తుంది కానీ వెనక్కు వెళ్ళనివ్వదు. మరి ఇట్లాగా ఆ విశ్వాసం లేకుండా ఇశ్రాయేలీలు అరణ్యములో దేవుడు నడిపించినంత కాలము వారికి ఏ కష్టము వచ్చినా సరే ఏమనేవారు? మనము తిరిగి ఐగుప్తుకు వెళ్ళిపోదాం అని చెప్పి అనేక మార్లు అవిశ్వాసాన్ని బట్టి వారు మాటలాడి మోషే అహరోనులను నిందించి దూషించి సనుగుకొని వారిని చంపటానికి రాళ్ళు కూడా ఎత్తినటువంటి సంఘటనలు మనము చూస్తాము నిర్గమాకాండము, లేవియ కాండాల్లో. అయితే ఇక్కడ ఈ యొక్క స్త్రీ యొక్క విశ్వాసము గొప్పది. అబ్రహాము వలె ఆ విశ్వాసాన్ని కనపరిచింది. అబ్రహామును కూడా దేవుడు ఒక్కసారి తన తల్లిదండ్రుల దేశమును విడిచిపెట్టి రమ్మన్నప్పుడు విశ్వాసంతో ముందుకే సాగాడు గాని ఎలాంటి కఠినమైన పరిస్థితులు ఎదురైనా తిరిగి తన ఊరికి వెళ్ళిపోదాం అని ఎప్పుడూ మనస్సులో అనుకోలేదంట. అందుకే విశ్వాసులకు తండ్రిగా అబ్రహాము ఎంచబడ్డాడు. ఒక్కసారి దేవుడు పిలిచి నడిపిస్తున్న తర్వాత ఆ దేవుని మార్గంలో ముందుకే సాగిపోయాడు. చివరికి తన యొక్క కుమారునికి వివాహ విషయంలో కూడా అతను నీతి తప్పలేదు. ఇక్కడ ఈ దేశంలో ఉన్నాం కదా, ఇక్కడే చేసేసుకుందాం అనేటువంటి రీతిలో అతను లేదు. ఆ వివాహానికి మరి సంబంధం చూడటానికి కూడా అతను తన ఊరికి తిరిగి వెళ్ళలేదు. నిజంగా అతను వెళ్తే తన బంధువులందరూ గుర్తుపడతారు, చక్కగా అక్కడ కార్యం జరిపించుకొని రావచ్చు. అయితే అతను అసలు ఆ వివాహాన్ని సంబంధం చూడటానికి కూడా వెళ్ళలేదంటే ఎంత విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. తన పనివాడిని పంపించి దేవుడు నాకు ఒక కోడల్ని చూపిస్తాడు, నా కొడుకుకు ఒక భార్యను చూపిస్తాడు, తీసుకొని రా అని విశ్వాసంతో చెప్తాడు. అంటే విశ్వాసం ఎప్పుడూ కూడా ముందుకే వెళ్లేలాగా చేస్తుంది తప్ప వెనకడుగు వేసేలాగా ఏ విశ్వాసము కూడా ఉండదు. కాబట్టి ఇక్కడ రూతు కూడా తన అత్త విషయంలో అన్యజనురాలైనా సరే, మోయాబీయురాలైనా సరే, దేవుని దృష్టిలో ఎన్నిక లేనటువంటిదైనా సరే
నీతిని అనుసరించింది, విశ్వాసమును కనబరిచింది. అందుకే తర్వాత తరములో ఆమె దావీదు యొక్క వంశావళికి జన్మనిచ్చినట్లుగా మనం రూతు గ్రంథంలో చూడవచ్చు. అంటే అంత గొప్ప ధన్యత. దావీదు వంశంలోంచి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వంశావళి. మరి ఆమె చూపించినటువంటి ఆ విశ్వాసము, ఆ నమ్మకము, ఆమె అన్యజనురాలైనా సరే దేవుడు ఆమెను తన జనులలో చేర్చుకునేలాగున, తన వంశావళిలో ఆమె పేరు ఉండేలాగున ఆమెను నిత్యమైన ఆశీర్వాదంతో నింపటం అనేది మనము చూడవచ్చు. కాబట్టి విశ్వాసము అనేది చాలా శ్రేష్టమైనది. విశ్వాసము అనేక గొప్ప కార్యాలను మన పక్షమున జరిగిస్తుంది. కాబట్టి ప్రియులారా, మరి రూతుకు కలిగిన విశ్వాసము అంటే ఎల్లప్పుడూ శ్రమ వచ్చినా సరే, కష్టం వచ్చినా ముందుకే కొనసాగాలి తప్పిస్తే ఇక వెనక్కు అనేది వెళ్లే ప్రసక్తి ఉండకూడదు. ఇలాంటి విశ్వాసము మనమందరము కూడా కలిగి ఉందాము. దేవుని యొక్క కృప మనందరికీ తోడుగా ఉండి ఆ విశ్వాసం ద్వారా అనేక గొప్ప కార్యాలు మన జీవితంలో ఆయన శక్తి ద్వారా జరుగునుగాక. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఇదిగో మీరిచ్చిన కృపను బట్టి వందనాలు తండ్రి. అద్భుతమైనటువంటి రీతిలో మరి ఆ యొక్క రూతు యొక్క జీవితము ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు. మరి ఆమె వలె మేము కూడా విశ్వాసమును పెంపొందించుకొని ఆ విశ్వాసంతోనే ముందుకు సాగేటువంటి కృప మా అందరికీ దయచేయండి. ఎన్నడూ కూడా విశ్వాసంలో ముందుకే కొనసాగాలి తప్ప వెనక్కు వెళ్ళకూడదు అని మరొకసారి మాకు జ్ఞాపకము చేసిన విధానమును బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ వాక్యం ద్వారా మేమందరము అలాంటి విశ్వాస జీవితాన్ని కలిగి ఉండి నీ చేత శాశ్వతమైనటువంటి ఆశీర్వాదములు పొందుకునేవారిగా ఉండటానికి నీ ఉన్నతమైన కృప మా ఎడల విస్తరింపజేసి ఆశీర్వదించి నడిపించి నీ నామాన్నే ఘనపరచుకోవలసిందిగా మహిమ, ఘనత, ప్రభావములు సదాకాలము నీకే ఆరోపిస్తూ నజరేయుడైన నీ ప్రియకుమారుడైన యేసయ్య నామమున ప్రార్థించి పొందుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.